అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి 6th సెమిస్టర్ టోటల్ ప్లేలిస్ట్. ఇక్కడ మీరు కనబడుతున్నయన్నీ కూడా స్ట్రేంజ్ వెయిటింగ్ కానివ్వండి, పీస్ ఆఫ్ స్ట్రింగ్ కానివ్వండి, లెటర్ టు జడ్జ్ లేథం కానివ్వండి, ఆఫ్టర్ యాపిల్ పికింగ్, ఫిల్మ్ మేకింగ్, సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, కొలసస్ అండ్ బిషప్స్ క్యాండిల్ స్టిక్స్. ప్రతిదీ కూడా మీరు ఇక్కడ గమనించినట్లయితే టోటల్ సిలబస్ కవర్ చేయబడింది. అన్నీ కూడా ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నాయి. ఇది కావాలి అనుకుంటే సింపుల్గా మీరు కామెంట్ సెక్షన్లో లింక్ అని కనుక అడిగినట్లయితే నేను టోటల్ ప్లేలిస్ట్ లింక్ని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు మొబైల్లో చూస్తుంటే ఐకార్డ్స్ ఇలా వస్తుంటే దాని ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు, లేదా చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. ఈ విధంగా ఆ ఎండ్ స్క్రీన్స్ ద్వారా కూడా మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి సెమిస్టర్ 6 ఎవరైతే 6వ సెమిస్టర్ చదువుతున్నారో వారికి ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ డెవలప్మెంట్లో యూనిట్ 4లో ఫ్రేమింగ్ క్వశ్చన్స్ అనేటటువంటి గ్రామర్ టాపిక్ ఉంది. అందులో క్వశ్చన్ ట్యాగ్స్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏంటి క్వశ్చన్ ట్యాగ్స్? మీరు సినిమా హాల్కి వెళ్తున్నారు, వెళ్ళట్లేదా? నువ్వు నిజమే చెప్తున్నావు కదా. ఇలా తోకలు పెడతాం. అతను మంచోడే కాదా? ఇట్లా చివరిలో తోకలు కాదా? ఇలాంటివి పెడుతుంటాం అన్నమాట తెలుగు భాషలో. వాటిని క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. క్వశ్చన్సే, ప్రశ్నలే. ఆ అమ్మాయి మంచిది కాదా? వాడు మంచోడు కాదు అవునా? ఇట్లా అన్నమాట. అంటే నెగిటివ్ ఉన్నప్పుడు పాజిటివ్, పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్, ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది. వాటిని ఏమంటారంటే ట్యాగ్స్, క్వశ్చన్ ట్యాగ్స్ అంటాం. ఎట్లా ఉంటాయి చూడండి. ఇట్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డే, ఇజంట్ ఇట్? చూడండి, ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే. ఇది ఒక చాలా చాలా చక్కనైన అందమైన రోజు కాదా? ఇజంట్ ఇట్? ఎలా రాస్తాం ఇది? ఇది రాయడానికి ఉన్న రూల్స్ ఏంటంటే చూడండి, ఇట్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ డే, రూల్స్ ఉంటాయి దీనికి. తర్వాత యూ డోంట్ లైక్ కాఫీ, డూ యూ? నీకు కాఫీ అంటే ఇష్టం ఉండదు అవునా? అట్లా అన్నమాట కాదా? ఇట్లా మనం తోకలు ఏవైతే తెలుగులో పెడతామో అవే ఇక్కడ మనం ఇంగ్లీష్లో ఇవి పెడతాం. అయితే వీటిని మనం ఎలా రాస్తాం అనేది రూల్స్ ఏంటి అంటే మొట్టమొదట మనం ఎలా రాస్తామో చూద్దామండి. ఇందులో ఎప్పుడైనా సరే ఒక ప్రశ్న ఇచ్చినప్పుడు మొట్టమొదట మనం చేసే పని కామా పెట్టడం. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ డే, ఫుల్ స్టాప్ ఉంటుంది. అక్కడ ఏం చేస్తామంటే కామా పెడతాం. తర్వాత ఆ యొక్క సెంటెన్స్లో ఉండేటటువంటి హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్నమాట ఇది. కాబట్టి అది హెల్పింగ్ వెర్బ్ అనేది రాయడం చేస్తాం. రెండోది మనం చేసేది ఏంటంటే హెల్పింగ్ వెర్బ్ని ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత మనం రాసే సెంటెన్స్ పాజిటివ్ అయితే నాట్ అనేది పెడతాం. అలా కాకుండా నాట్ గనక ఉన్నట్లయితే ఇందులో నాట్ అనేది పెట్టం. కాబట్టి తర్వాత మనం చూడాల్సింది నాట్. ఆ తర్వాత సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ని పెడతాం. ఆ తర్వాత మనం క్వశ్చన్ మార్క్ని ఉంచుతాం. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మొత్తంగా 5 విషయాలనేవి మనం గమనించాలి. ఒకటి, కామా ప్లేస్ చేయడం, హెల్పింగ్ వెర్బ్ని కన్సిడర్ చేయడం, పాజిటివ్ దానికి నాట్ రాయడం, నెగిటివ్ అయితే నాట్ అవసరం లేదు. ఆ తర్వాత సబ్జెక్ట్ ఉన్నదాన్ని బట్టి చూడండి, ఇట్ ఉంది, ఇట్ చివర వచ్చింది, యూ ఉంది, ఇక్కడ చివర వచ్చింది, చివర క్వశ్చన్ మార్క్ అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. ఈ విధంగా మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ విధంగా మనకు వచ్చేసి 5 మనం 5ని పరిగణలోకి తీసుకోవాలి. ఈ 5 విషయాల్ని కూడా మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. మొట్టమొదట మనం చేయాల్సింది చెప్పుకున్నాం కదా, ఏంటంటే ఇప్పుడు షీ ఈజ్ కమింగ్. దీంట్లో మనం ముందు చేయాల్సింది కామా పెట్టడం. దేనికైనా కామా పెట్టేస్తాం, బాగానే ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి హెల్పింగ్ వెర్బ్ని తీసుకుంటాం. అంటే ఏ టెన్స్లో ఉందో పరిగణలోకి తీసుకుంటాం. ఓకే, ఈజ్ ఉంది కాబట్టి ప్రజెంట్ టెన్స్ కాబట్టి ఈజ్ ఉంచాం. ఓకే, దాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఈజ్ అనేది ఉంచుతాం. ఆ తర్వాత షీ ఈజ్ కమింగ్లో నాట్ ఉందా? లేదు, కాబట్టి ఇక్కడ నాట్ ఉంచాం. సబ్జెక్ట్ షీని తీసుకొచ్చాం, క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాం. కామా క్వశ్చన్ మార్కు ముందు కామా, ఆ తర్వాత చివరిలో క్వశ్చన్ మార్క్ అనేది కామన్. దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కామా క్వశ్చన్ మార్క్. మధ్యలో ఉన్నటువంటి 3 విషయాలు హెల్పింగ్ వెర్బ్ చూసుకుంటే దే వర్ లేట్. ఓకే,
చూడండి వర్ అనేది ప్లేస్ చేసేసాం. ఇప్పుడు దేవర్ లేట్లో నాట్ ఉందా? లేదు కాబట్టి నాట్ పెట్టాం. అండ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో దాన్ని తీసుకొచ్చి దే పెట్టాం. ఒకవేళ అబ్బాయి పేరు ఉందనుకోండి హీ పెడతాం, అమ్మాయి పేరు ఉందంటే షీ పెడతాం. ఆ విధంగా మనం చేస్తాం. ఇక్కడ షీ ఈజ్ కమింగ్ ఎట్లా రాస్తాం? ఈ కామా పెట్టేసాం, ఈజ్ అనే హెల్పింగ్ వెర్బ్ పెట్టాం, నెగిటివ్ ఏది లేదు, నాట్ అనేది లేదు కాబట్టి నాట్ పెట్టేసాం, అండ్ షీ అనేది ఉంచాం. ఇక్కడ ఉన్నటువంటి సబ్జెక్ట్ని తీసుకొస్తాం. ఆ విధంగా 5 అనమాట. ఫస్ట్ ఏంటి? కామా అండి. ఆ తర్వాత ఏంటి? హెల్పింగ్ వెర్బ్ అండి. ఏ హెల్పింగ్ వెర్బ్ అనేది ఉందో టెన్స్కి తగ్గట్టు దాన్ని మనం చూసుకుంటాం. నాట్ లేకపోతే నాట్ అనేది ఉంచుతాం. నాట్ గనక ఉన్నట్లయితే నాట్ పెట్టాం. ఆ తర్వాత సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో ఆ సబ్జెక్ట్ని పెడతాం క్వశ్చన్ మార్క్. కామా క్వశ్చన్ మార్క్కి అసలు ఏమాత్రం కూడా దేంతో సంబంధం లేదు, పెట్టడమే. ఇంకా ఉంది హెల్పింగ్ వెర్బు, నాట్ లేకపోతే నాట్ ఉంచడం, సబ్జెక్ట్ని రాయడం. ఇక్కడ మనం చూసుకుని దేవర్ లేట్ వర్ పెట్టాం, నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టాం, సబ్జెక్ట్ పెట్టేసాం. అది ఇక్కడ తర్వాత ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ మనం కనుక చూసినట్లయితే యూ లైక్ పిజ్జా, ఇది ఇంకో రకం. ఇప్పుడు దాకా హెల్పింగ్ వెర్బ్ కంటికి కనబడుతుంది మనకి. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈజ్ అనేది రాసాం, వర్ అనేది రాసాం. యూ లైక్ పిజ్జా, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఏది కనబడుతుంది? మెయిన్ వెర్బ్. లైక్ అనేది మెయిన్ వెర్బ్ అండి. మరి దీంట్లో ఏంటి అంటే మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లైక్లో డూ అనేటటువంటిది ఉంటుందండి. డూ ఎలా ఉంటుంది? మనిషి ఆత్మ ఎలా ఉంటుందో ప్రతి మెయిన్ వెర్బ్లో కూడా లైక్ కదా, లైక్ డూ ప్లస్ లైక్గా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇదేమో మెయిన్ వెర్బు, ఇదేమో హెల్పింగ్ వెర్బ్ అండి డూ అనేది. యూ లైక్ పిజ్జా, కామా పెట్టేసాం, డూ అనేది రాస్తాం. ఎందుకు రాసాం అంటే లైక్లో డూ ఉంది కాబట్టి. లైక్నే రాయకూడదు, మెయిన్ వెర్బ్ కదా, రాయకూడదు. హెల్పింగ్ వెర్బ్ అయినటువంటి డూని రాసాం. ఈ డూ ఎక్కడి నుంచి వచ్చింది? లైక్లో నుంచి వచ్చింది. ఇప్పుడు మనం లైక్స్ అని ఉందనుకోండి, సపోజ్ ఇక్కడ లైక్స్ అని ఇచ్చారు, లైక్, అప్పుడు ఏముంటుంది అంటే డస్ ప్లస్ లైక్ ఉంటుంది. ఓకే, సరే లైక్డ్ అని ఇచ్చారు, అప్పుడు ఏముంటుంది అంటే డిడ్ ప్లస్ లైక్ ఉంటుంది. ఆ విధంగా మనకేందంటే హెల్పింగ్ వెర్బ్ డైరెక్ట్గా లేకపోతే మెయిన్ వెర్బ్లో ఉన్నటువంటి ఆత్మ అయినటువంటి డూని తీసుకుంటాం. లైక్స్ కనుకుంటే డస్, అంటే ఒకవేళ ఇక్కడ యూ లైక్ కన్నా హీ లైక్స్ పిజ్జా అని ఉందాం, లైక్స్ వస్తే డస్ వస్తుంది. యూ లైక్ పిజ్జా కామా లైక్లో ఉన్న డూ రాసాం, నాట్ అనేది ఈ సెంటెన్స్లో లేదు కాబట్టి నాట్ రాసాం, డోంట్ సబ్జెక్ట్ యూని తీసుకున్నాం. చూడండి హీ ఈజ్ హ్యాపీ, చూసారా? ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కామా పెట్టేసాం. ఓకే, ఈజ్ అనేటటువంటి హెల్పింగ్ వెర్బ్ని పెట్టేసాం. నాట్ ఉందా ఈజ్ హ్యాపీలో? లేదు కాబట్టి నాట్ అనేది పెట్టాం. అండ్ చివరిలో సబ్జెక్ట్ని ప్లేస్ చేసాం, క్వశ్చన్ మార్క్ పెట్టాం. ఈ విధంగా అనమాట. ఇప్పుడు స్టేట్మెంట్లో నెగిటివ్ ఉందనుకోండి, ఇప్పుడు షీ డస్ నాట్ ఈట్ మీట్ ఉందండి, ఇలా ఇస్తారు. షీ డస్ నాట్ ఈట్ మీట్ అనేది ఇస్తారనమాట. ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఆల్రెడీ మనకు వచ్చేసి నాట్ అనేది ప్లేస్ చేశారు, మనం కామా పెట్టాం, ఓకే, డస్ పెట్టాం. దీనికి సంబంధించి మనం చేద్దామండి, ఎట్లా ఎగ్జామ్లో ఇస్తారు ఏంటనేది చేద్దాం. డస్ హెల్పింగ్ వెర్బ్ కాబట్టి డస్ రాసాం, నాట్ రాయం ఎందుకంటే నాట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రాదు. అండ్ ఇప్పుడు హెల్పింగ్ మెయిన్ సబ్జెక్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాయడం జరిగింది. అండ్ క్వశ్చన్ మార్క్. యూ వోంట్ బి లేట్ అండి. వోంట్ అంటే ఏంటి? విల్ ప్లస్ నాట్ ఈక్వల్ టు వోంట్ అనమాట. వోంట్ అంటే అర్థం విల్, వోంట్ అంటే అర్థం ఏంటంటే విల్ నాట్ అని అర్థం అనమాట. కాబట్టి మనకి ఇక్కడ వోంట్ ఉంది కాబట్టి విల్ రాస్తాం, కామా రాసాం, విల్ రాసాం, నాట్ అవసరం లేదు. సబ్జెక్ట్ యూ ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ చేసాం, క్వశ్చన్ మార్క్. ఇక్కడ మీరు గమనించాలి, చాలా సింపుల్ అండి. ప్రతిదానికి కామా క్వశ్చన్ మార్కు కామను, దాని గురించి వరి అవ్వాల్సిన పని లేదు. హెల్పింగ్ వెర్బు, ఓకే, నాట్ ఉంటే నాట్ పెట్టాం, నాట్ లేకపోతే నాట్ పెడతాం. ఇక సబ్జెక్ట్ ఆఫ్ ది సెంటెన్స్ ఎవరైతే ఉన్నారో హీరో ఆఫ్ ది సెంటెన్స్ తీసుకొచ్చి పెడతాం. అంటే మనం కన్సిడర్ చేయాల్సింది ముఖ్యంగా మూడు అంశాలు. ఒకటి హెల్పింగ్ వెర్బు, ఓకే, ఒకటి హెల్పింగ్ వెర్బు ఎక్కడ ఉంటుంది? ఇక్కడే ఉంటుంది.
హెల్పింగ్ వెర్బ్ లేకుండా ఏమైనా ఉంటుందంటే మెయిన్ వెర్బ్ ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇందాక లైక్ లాగా ఉంటుంది. ఓకే, ఈ హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఏంటంటే యామ్, ఈజ్, ఆరు. ఓకే, హెల్పింగ్ వెర్బ్స్ అన్నమాట. వజ్, వర్, హ్యాజ్, హ్యావ్. ఓకే, కెన్, కుడ్, మే, మైట్, విల్, వుడ్, షల్, షుడ్, ఇవన్నీ కూడా హెల్పింగ్ వెర్బ్స్ అన్నమాట ఇవి. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ హెల్పింగ్ వెర్బ్స్ని మనం అసలు జాగ్రత్తగా చూడాలన్నమాట. ఆ హెల్పింగ్ వెర్బ్ ప్లేస్ చేసాం. తర్వాత నాట్ అనేది మనకు కనబడుతూ ఉంటుంది. నాట్ ఉందనుకోండి, మనకి ఇచ్చిన సెంటెన్స్లో నాట్ పెట్టాం. నాట్ లేకపోతేనే నాట్ పెడతాం. సబ్జెక్టు కనబడతానే ఉంది, షీ, యూ అని. ఒకవేళ అబ్బాయి పేరు ఇచ్చారని హీ పెట్టుకుంటాం. అట్లా. ఇప్పుడు ఆక్సిలరీ వెర్బ్స్ అంటే ఏం లేదండి, హెల్పింగ్ వెర్బ్స్. చూడండి, హీ హ్యాజ్ ఫినిష్డ్. హ్యాజ్ అనేది కనబడుతుంది, కామా పెట్టేసాం, ఇక్కడ చివరిలో క్వశ్చన్ మార్క్. ఓకే, హ్యాజ్ ఉంది. హ్యాజ్ అనే హెల్పింగ్ వెర్బ్ని పెట్టేసాం, తర్వాత నాట్ ఉంచాం, తర్వాత హీ అనే సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాం. యూ కెన్ స్విమ్. కెన్ నాట్ లేదు, నాట్ లేదు కాబట్టి కామా పెట్టాం. ఇక్కడ కెన్గా రాసాం, నాట్ లేదు కాబట్టి నాట్ రాసాం. యూ చూడండి చివరిలో పెట్టేసాం క్వశ్చన్ మార్క్. ఇక్కడ షీ డిడ్ నాట్ గో. ఓకే, షీ డిడ్ నాట్ గో. డిడ్ అనేది ఉంది కదా, నాట్ కామా పెట్టేసామండి, డిడ్ రాసేసాం. నాట్ అనేది ఉంది కాబట్టి నాట్ అవసరం లేదు, షీని ప్లేస్ చేసాం క్వశ్చన్ మార్క్. అంటే మనం కామా, హెల్పింగ్ వెర్బ్, నాట్ ఉంటే నాట్ రాయం, నాట్ లేకపోతే నాట్ రాస్తాం, అండ్ సబ్జెక్ట్ క్వశ్చన్ మార్క్. అది. ఇక స్పెషల్ కేసెస్ ఉంటాయి. స్పెషల్ కేసెస్ అంటే హెల్పింగ్ వెర్బ్ని యాజ్ ఇట్ ఈస్గా రాయం. ఈ స్పెషల్ కేసెస్లో ఏం చేస్తాం? ఐ యామ్ లేట్ ఉందనుకోండి, ఐ యామ్ లేట్. జనరల్గా ఏం రావాలి? కామా, యామ్ రావాలి, నాట్ రావాలి, ఐ రావాలి, క్వశ్చన్ టైం. కానీ చూడండి, ఐ యామ్ లేట్, యామ్ అంటే చాలా కష్టంగా ఉంది. అందుకనే ఆంటై అని అనడానికి యామ్ని కాస్త ఆర్గా మార్చేశారనమాట. ఓకే, ఏది నాట్ ఉంటేనే కష్టం ఉంది, నాట్ లేకుండా యామై అనాలంటే ఈజీయే కదా. కాబట్టి ఐ యామ్ నాట్ లేట్ అప్పుడు యామై. ఎందుకు నాట్ పెట్టలేదంటే ఇక్కడ నాట్ ఉంది కదా, అందుకని. ఐ యామ్ నాట్ లేట్, యామై. నేను లేట్గా రాలేదు, వచ్చానా? నేను లేటేగా, ఆంటై, అట్లా అనమాట. ఐ యామ్ లేట్, నాకు లేట్ అయింది, ఆంటై. యామంటై కాదు, ఆంటై. ఇలా రావాలి యాక్చువల్గా, కానీ ఎలా వస్తుందంటే ఆంటై. ఇప్పటికీ దరిదాపులుగా 20 ఏళ్ళుగా క్వశ్చన్ ట్యాగ్లో వెళుతున్నటువంటి ప్రశ్న ఇది. ప్రతి ఎగ్జామ్లో ఉండేటటువంటి ప్రశ్న. ఐ యామ్ లేట్ అని ఇస్తారు, ఐ యామ్ లేట్ అని ఇచ్చేసి అడుగుతారు, కామా ఇట్లా అడుగుతారు. ఏం రాయాలి? ఆంట్, ఐ అని రాయాలి. ఈ విధంగా. తర్వాత నెక్స్ట్ బెస్ట్ క్వశ్చన్ మనకి ఎగ్జామ్లో అడిగేది ఏంటంటే, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే లెట్స్, షల్ వి అనేటటువంటి ట్యాగ్ వస్తుంది. ఇంకా మిగతా ఏ ఆలోచించనక్కల. లెట్స్ గో టు ద పార్క్, ఇది ఎగ్జామ్లో ఇచ్చేది. మనం ఏం రాస్తాం? ఇది రాస్తాం, కామా పెడతాం, షల్ వి క్వశ్చన్ మార్క్. లెట్స్ అని మీకు కనబడింది అంటే మీరేం లేదు, కామా పెట్టేసి షల్ వి పెట్టేసి క్వశ్చన్ మార్క్ పెట్టడం, ఏదైనా దానికి అదే, ఇంకంతే. ఇక ఇంపరేటివ్స్ ఉంటాయండి, అంటే దీనికి సబ్జెక్ట్ ఉండదు. యూ క్లోజ్ ద డోర్ అని ఉండాలి, యూ డోంట్ ఫర్గెట్ దిస్ అని ఉండాలి, యూని మిస్ చేస్తారు. అలాంటి వాటన్నిటికి కూడా విల్ యూనే. ఎట్లా అయితే మనకి లెట్స్ అని కళ్ళకి కనబడితే షల్ వి రాసిరే, అట్లానే ఇక్కడ కనుక మీకు సబ్జెక్ట్ లోపించినట్లయితే విల్ యూ రాసి క్వశ్చన్ మార్క్ పెట్టడమే, అంతే. ఇక అవి అన్నమాట. ఆ తర్వాత మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కొన్ని, యూ లైక్ చాక్లెట్. లైక్లో మనం చెప్పుకున్నాం కదా, డూ ప్లస్ లైక్. కాబట్టి డూ ప్లస్ లైక్ అని ఉంటుంది కాబట్టి దీంట్లో అప్పుడు హెల్పింగ్ వెర్బ్ అయినటువంటి డూని తీసుకొస్తాం ఇక్కడికి. ఓకే, కామా, డూ ఉంటుంది, నాట్ ఇందులో లేదు కాబట్టి నాట్ షార్ట్కట్లో రాస్తాం, సబ్జెక్ట్ యూని తీసుకొచ్చి ఇక్కడ రాస్తాం, క్వశ్చన్ మార్క్. గుర్తుంచుకోవాల్సింది, కామా, హెల్పింగ్ వెర్బ్, నాట్ ఉంటేనేమో రాయం, లేకపోతే రాస్తాం, సబ్జెక్టు క్వశ్చన్ మార్క్. ఆ విధంగా. షీ వెంట్ టు స్కూల్, ఇందాకే చెప్పుకున్నాం. ఇప్పుడు వెంట అనుకోండి, వెంటలో ఏం చేస్తాం? వెంట ఏముంటుంది? డిడ్ ప్లస్ గో ఉంటుంది. వెంట్ ఎట్లా రాసుకుంటాం అంటే డిడ్ ప్లస్ గో, వెళ్ళాను. డిడ్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి షీ వెంట్ టు స్కూల్ ఎలా రాస్తాం? కామా రాస్తాం, డిడ్ రాస్తాం, నాట్ లేదు కదా ఇందులో, నాట్ రాస్తాం, ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? షీ. ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది.
ఇంకా మామూలుగా ఇంటోనేషన్స్ అవి ఎట్లా ఉన్నప్పటికీ కూడా అది స్పోకెన్ టైపు ఎట్లా ఉన్నా యాజ్ ఇట్ ఈస్ ఇట్లానే వస్తాయి. అండ్ కామన్ మిస్టేక్స్ కొన్ని ఉంటాయి. హీ కెన్ డ్రైవ్, డజంట్ హీ అంట తప్పు. డజంట్ ఎందుకు కాదు అంటే కెన్ ఉంది కదా, కాంట్ హీ రావాలన్నమాట. తర్వాత దే వెంట్ హోమ్, డోంట్ దే కాదు, డింట్ దే. ఎందుకని వెంట్ డిడ్ ప్లస్ గో అని చెప్పుకున్నాం కదా, అందుకని. తర్వాత యు ఆర్ ఫైన్, ఆర్ యు, ఇది పాజిటివ్ ట్యాగ్స్ లేండి. ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకైతే వర్కౌట్ అవ్వదు. ఇది జస్ట్ ఏంటంటే స్పోకెన్ ఫార్మాట్లో తెలియాలి కాబట్టి మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక క్వశ్చన్స్ ఈ విధంగా ఇస్తారండి. షీ ఈజ్ రీడింగ్, షీ ఈజ్ రీడింగ్ ఎలా రాయాలి? ముందు కామా ఉంది, క్వశ్చన్ మార్క్ ఉంది. రాయాల్సింది హెల్పింగ్ వెబ్ని తీసుకోవాలి, రాసాం. నాట్ ఉందా? లేదు సెంటెన్స్లో, కాబట్టి నాట్ ప్లేస్ చేసాం. అదిగోండి సబ్జెక్ట్ని రాస్తాం. ఇజంట్ షీ, దీనికి ఏంటండి ఇజంట్ షీ అనమాట. ముందు కామా, క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ యూ డోంట్ లైక్ టీ, మనం ఏం చేయాలి? కామా క్వశ్చన్ మార్కులు మామూలే, హెల్పింగ్ వెర్బ్ డూ తీసుకుంటాం. నాట్ ఉంది కాబట్టి నాట్ రాయం. సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది తీసుకున్నాం. డూ యూ, లెట్స్ ప్లే గేమ్, అస్సలు కనబడంగానే మనం చేయాల్సింది షల్ వి. లెట్స్ కనబడిందంటే చేయాల్సింది షల్ వి. హీ హ్యాస్ నాట్ అరైవ్డ్. హెల్పింగ్ వెర్బ్ రాస్తాం హ్యాస్, అండ్ నాట్ ఉంది కాబట్టి నాట్ రాయం. హీ, హ్యాస్ హీ, అంతే. ఇక్కడ కొన్ని ఎగ్జామ్స్లో మనకి కరెక్ట్ ద ఎర్రర్ అంటారు. ఈ వెంట్ టు మార్కెట్, డోంట్ ఈ తప్పు. ఎందుకు? వెంట్ అంటే ఇక్కడ డిడ్ ఉంటుంది, డిడ్ ప్లస్ గో ఈక్వల్ టు వెంట్, కాబట్టి డిడ్ తీసుకుంటాం. నాట్ ఉందా? లేదు కాబట్టి నాట్ పెడతాం. సబ్జెక్ట్ తీసుకుంటాం. ఓకే, హెల్పింగ్ వెర్బ్ నాట్ సబ్జెక్టు, అంతే. అక్కడ ఇంకా వేరేది ఏమీ లేదు పెద్దగా కష్టపడడానికి. ఆ తర్వాత షీ కెన్ స్విమ్, డజంట్ షీ కాదు, కాంట్ షీ. కామా కెన్ తీసుకుంటాం, నాట్ లేదు కాబట్టి నాట్ పెట్టుకుంటాం. సబ్జెక్టు షీ, కెన్, కాంట్ షీ. లెటర్స్ లీవ్ నౌ, ఎప్పుడైనా లెటర్స్ కనబడిందంటే షల్ వి, అంతే. షల్ వి క్వశ్చన్ మార్క్. ఇంపరేటివ్ సెంటెన్స్ కనబడితే విల్ యూ. ఇవి గుర్తుపెట్టుకోవాల్సింది. ఐ ఆమ్ లేట్, ఐ ఆమ్తో వచ్చేది దేనికైనా కానీ ఆంటై అని రాయాలి. ఓకే, నాట్తో వచ్చిందనుకో ఐఎమ్ నాట్ టీచర్, యామ్ ఐ, అట్లా. టోటల్ ఇదండి క్వశ్చన్ ట్యాగ్స్కి సంబంధించి. అండ్ టోటల్ మీకు గ్రామర్ టాపిక్స్ కూడా ఇక్కడ మీకు వివరించబడ్డాయి, దయచేసి గమనించండి. అండ్ సింపుల్గా మీరు డిస్క్రిప్షన్ నుంచి యాక్సెస్ చేయొచ్చు. అండ్ మీరు కనుక మొబైల్లో చూస్తున్నట్లయితే ఐ కార్డ్స్ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. దయచేసి ఆ విషయాన్ని గమనించండి. లేదా సింపుల్గా మీరు లింక్ అని కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే నేను మీకు లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్.